హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజైతే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. సో, అందరూ మళ్ళీ మన ఇంకొక వీక్ నెక్స్ట్ వీక్ మళ్ళీ వర్కింగ్ డేస్ స్టార్ట్ అయిపోయినాయి అందరికీ గూడా. సో, మళ్ళీ మండే టు ఫ్రైడే వరకు ఫుల్ వర్క్ ఉంటది మనందరికీ. ఇంకా మండే స్టార్ట్ అయింది అంటే వర్క్, బాక్సులు ఇంకా రెగ్యులర్ రొటీన్ వర్క్‌లోకొచ్చేస్తాము. సో, అందరూ ఎలా ఎంజాయ్ చేశారు? సాటర్డే, సండే వీకెండ్స్ కదా! అందరూ బాగా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. సో, మీరు వీకెండ్‌లో ఈ సాటర్డే, సండే ఏం చేశారనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్. మీకు మన వీడియోస్ నచ్చితే గనుక మన వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజైతే నేను ఏం తీసుకుంటున్నాను అనేది ఒకసారి చూపించి, ఇంకొక మంచి విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటా అండి. మన పిల్లలకు సంబంధించిన విషయం ఈరోజైతే. సో, ఈరోజైతే నేను మార్నింగ్ డీటాక్స్ వాటర్‌లో సోంపు వేసుకొని, వాటర్ కాగబెట్టేసుకొని, బాగా బాయిల్ చేసుకొని, ఆ కలర్ చేంజ్ అయ్యేదాకా ఉంచాలి. ఒక 5-10 మినిట్స్ పడుతుంది. కొంచెం మరగాలండి. నీళ్లు బాగా మరిగితే చాలా మంచిది. సో, ఇదేంటంటే మనలో ఉన్న బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది కరిగించిద్ది. సో, మనకు కావాలంటే గనక దీన్ని పౌడర్ చేసుకొని పెట్టుకొని తాగొచ్చు. లేదంటే జీలకర్ర, సోంపు కలుపుకొని తాగొచ్చు. దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనేంటంటే ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్‌గా నాకేది కావాలంటే అదొక్క ఫ్లేవరే తీసుకుంటాను. సో, ఈ విధంగా అయితే నేను మార్నింగ్ డిటాక్స్ వాటర్ తాగేసేసి నెక్స్ట్ మన దానిలోకి వచ్చేసాననమాట. నేను ఈరోజైతే బ్రేక్‌ఫాస్ట్ మీకేం చూపించట్లేదండి. బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసరికి నేను నార్మల్‌గా ఫ్రూట్సే తీసుకున్నాను. సో, ఇదొచ్చేసరికి నా సింపుల్ లంచ్ అనమాట. సో, మన యాజ్ యూజువల్ సలాడ్, ఒక చపాతీ అండ్ ఈరోజైతే నేను రైస్ ఏం ప్రిపేర్ చేయలేదు. సో, మా బాబు కోసం టమాటా రైస్ అయితే ఇంక అదే నేను తీసుకున్నాను. టమాటా రైస్ చేసుకొని ఈ విధంగా నా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో, మీరేం తింటున్నారు ఏంటన్నది నాకు కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆ తర్వాతొచ్చేసరికి డిన్నర్ అండి. ఇంగ స్నాక్స్ వచ్చేసరికి ఈవినింగ్ ఒక్కోసారి ఫాస్ట్ ఫుడ్ ఏదైనా చేస్తాను మా బాబు అడిగినట్టుగా. లేదంటే గనక సింపుల్‌గా ఏదన్నా రొటీన్‌గా చేసేదే చేసేస్తాననమాట. సో, ఇక్కడొచ్చేసరికి డిన్నర్ ప్రిపరేషన్‌లో చపాతీలో సొరకాయి ప్లస్ క్యారెట్ తురుముకొని చపాతీ పిండిలో కలుపుకొని వేసుకున్నానండి. సో, నాకైతే చపాతీ పిండి ఆడించుకురావడానికి చాలా ఒళ్ళు బద్ధకంగా ఉందనమాట. సో, దట్టు ఇక్కడ కొంచెం వర్షాలు పడుతున్నాయి. నేను అన్ని మల్టీగ్రెయిన్ పిండి ప్రిపేర్ చేయడానికి నాకసలు అవ్వట్లేదు. అందుకని నేను దీంట్లోనే చపాతీలోనే అది ఇది ఏదో ఒకటి యాడ్ చేసుకొని తింటున్నాను డైలీ అయితే. సో, నువ్వులైతే పిండిలో కలపాల్సింది మర్చిపోయానిక్కడ. అందుకని చపాతీ మీద ట్రై చేశాను. కానీ అది ఫ్రై చేస్తుంటేనే మొత్తం రాలిపోయినాయనమాట. పిండిలో కలిపుంటే బావుండేదనుకున్నాను. సో, అలాగా అదొకటి మిస్ చేశాను. చపాతీ మీద కూడా వేసుకోవచ్చండి నువ్వులైతే. నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది. మనందరికీ లేడీస్‌కి ముఖ్యంగా మనం డైలీ తీసుకుంటే చాలా మంచిది. సో, ఇదైతే నా డిన్నర్ అనమాట. సో, ఈరోజైతే ఇంకొక మంచి విషయం చెప్తున్నా కదా! మనకి పిల్లలు ఎవరైతే సన్నగా ఉంటారో, చాలా వీక్‌గా ఉన్నారో, పద్దాక ఏదో ఒక దానికి హెల్త్ ఇష్యూస్ అటాక్ అవుతున్నారు. వాళ్ళందరూ గనక ఈ పౌడర్ యూజ్ చేయండండి పాలల్లో. మనం జనరల్‌గా అందరం పాలల్లో ఏదో ఒక పౌడర్ యూజ్ చేస్తూనే ఉంటాము. సో, బయట నుంచి కాకుండా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా మంచిది. సో, దానికోసమైతే ఇక్కడ ఒక కప్పు నేను పూల్ మక్కన తీసుకున్నాను. తామర గింజలు అంటారు గదా! అవి తీసుకొని కొంచెం ఫ్రై చేయాలి. అవి కొంచెం బ్రౌన్ స్ట్రాంగ్ బోన్స్, డైజెస్టివ్ సిస్టమ్ హెల్తీగా ఉండేలాగా చేస్తుందన్నమాట మనకి పూల్ మక్కన. సో, అయి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని, ఆ తర్వాత కొంచెం బాదం పప్పు తీసుకున్నాను. ఇది ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. సో, బాదం పప్పు గురించి అందరికీ తెలిసిందే. అది విటమిన్ విటమిన్ ఇ బాగా ఉంటుందండి. రిచ్ ఇన్ న్యూట్రియంట్స్. అంతేకాకుండా పిల్లల బ్రెయిన్ థింకింగ్‌కి కానీ, మంచిగా ఆలోచించడానికి కానీ, మెమరీకి కానీ బాగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత జీడిపప్పు తీసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టినానండి. జీడిపప్పు తొందరగా వేగిపోతాయి. ఆ తర్వాత వచ్చేసరికి దీంట్లో నేను 4 రకాల సీడ్స్ యాడ్ చేశాను. వాల్‌నట్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, మస్క్ మిలాన్ సీడ్స్ అండ్ పిస్తా సీడ్స్ యాడ్ చేశాననమాట. సో, మస్క్ మిలాన్ గాని ఇయన్నీ కూడా హెల్త్‌కి చాలా మంచిదండి. వాల్‌నట్స్ అనేది మన పిల్లల బ్రెయిన్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. సన్‌ఫ్లవర్ సీడ్స్ వచ్చేసరికి ఫైబర్ ఉంటుంది. గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్స్, ఫోలేట్ ఇలాగా అలా రకరకాలియన్నీ ఉన్నాయన్నమాట. సో, ఇవన్నీ కూడా మన పిల్లల హెల్త్‌కి చాలా మంచిది. సో, మనం బయట తెచ్చుకునే షాప్‌లోయి కాకుండా ఇలాగ ఇంట్లో చేసుకొని చూడండి. పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. అంతేకాకుండా తొందరగా వాళ్ళు ఎటువంటి హెల్త్ ఇష్యూకి బారిన పడకుండా ఉంటారు. వాళ్ళు బోన్స్ గానీ, వాళ్ళ బ్రెయిన్ ఫంక్షనింగ్ గానీ చాలా బావుంటుందనమాట. ఇలా హోమ్‌మేడ్ అయితే గనక. సో, నేనైతే ఇక్కడ ఒక్కొక్కటి మిక్సీ పట్టుకున్నాను. ఎందుకంటే ఒక్కొక్క సీడ్ ఒకలా ఉంటుంది గదా! దట్టు ఏంటంటే అన్నీ ఒకేసారి పడితే అవి ఆయిల్ ఒస్తాయి గదండీ! అందుకని కాసేపు డ్రై చేసుకోండి. కాసేపు వేయించిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆరబెట్టేసుకొని
ఓ 10 నిమిషాలు ఆరబెట్టుకొని, ఆ తర్వాత దేనికది మిక్సీ పట్టేసుకోండి. అప్పుడు మనకి ఆయిల్ అనేది రాకుండా ఉంటుంది. సో, నేనైతే ఎలా అయితే ఒక్కొక్క దాన్ని వేయించానో, ఆ విధంగానే మిక్సీ పట్టేసుకున్నాను అన్నీ ఆరిపోయిన తర్వాత. సో, ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఏంటంటే పలుకులు పలుకులుగా ఉంటుంది. పిల్లలు తాగరు కదా! పలుకులు పలుకులుగా ఉంటాయి. చక్కగా ఇట్లాగా నేను జల్లెడ పట్టేసాను మొత్తం గూడా. జల్లెడ పట్టేసి ఫైన్ పౌడర్ అవుతది. సో, ఆ విధంగా కొంచెం లాస్ట్‌కి మిగిలింది గూడా చక్కగా వేసేసుకోవచ్చు. సో, మనం కావాలనుకుంటే దీన్నే ప్రోటీన్ పౌడర్‌గా మనం గూడా తీసుకోవచ్చండి. హెయిర్‌కి మంచిది, కళ్ళకి మంచిది, మన బాడీ స్కిన్‌కి కానీ అన్ని విటమిన్స్ అన్నీ ఉంటాయి గదా దీంట్లో. సో, ఈ పౌడర్‌లో మనం గూడా పాలల్లో కలుపుకొని మనం గూడా తాగొచ్చు. సో, పిల్లల కోసం కాబట్టి కొంచెం మనం నేనైతే కోకో పౌడర్ యాడ్ చేసి చేశాను. పిల్లలకి మిల్క్ పౌడర్ కాబట్టి వాళ్ళకి అలా చేస్తేనే ఇష్టపడతారు. అలా చేస్తేనే తాగుతారు గాబట్టి. సో, ఇక్కడైతే నేను అన్నీ కలిపేసి ఇట్లాగా చేసేస్తున్నాను. ఇలాగ కలిపేసేసి మొత్తాన్ని జల్లించేసుకోవాలి. బాగా ఫైన్ పౌడర్ చేయాలి. ఆ తర్వాత ఇంక ఇలా హోమ్‌మేడ్ చేసుకోవటం వల్ల పిల్లలకి మనం ఎటువంటి బయట ఫుడ్డు దాంట్లో మనకి కంపల్సరీగా స్టోర్ అవ్వటానికి ప్రిజర్వేటివ్స్ కలుపుతారండి. అలాగేమీ లేకుండా మనం ఇంట్లోనే ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే పిల్లలకి ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఇవ్వచ్చు. పాలల్లో ఇలా తాగటం వల్ల మంచి ప్రోటీన్ బేస్డ్ అనమాట ఇది. అంతేకాకుండా ఇవన్నీ కూడా మనకి పూల్ మక్కన, బాదము, జీడిపప్పు తర్వాత వాల్‌నట్స్ ఇవన్నీ గూడా వాళ్ళ బ్రెయిన్ హెల్త్‌కి కానీ, లేతే బోన్స్ స్ట్రెంగ్త్‌కి గానీ చాలా బాగా ఉపయోగపడతాయి. సో, అంతేకాకుండా కొన్నైతే లో క్యాలరీస్ కూడా ఉన్నాయన్నమాట. ఇవేంటివి పూల్ మక్నా అనేది చాలా లో క్యాలరీ అండి. చక్కగా ఇవ్వచ్చు. చిన్న పిల్లలకి కూడా ఇవ్వచ్చు చెప్పాలంటే. ఒక 1 ఇయర్ దాటిన తర్వాత పిల్లలకి కూడా పూల్ మక్నా యాడ్ చేసుకుంటే మంచిదనమాట ఫుడ్‌లో. ఎందుకంటే వాళ్ళు చాలా హెల్తీగా అవుతారు. సో, ఇక్కడైతే మొత్తం ఇలాగా జల్లెడ పెట్టేసాను. మొత్తం స్ట్రెయిన్ చేసేసిన తర్వాత ఇట్లా మొత్తం కలుపుకొని ఇప్పుడు మొత్తం కలుపుకొని ఎందుకంటే రకరకాలుగా చాలా రకాల సీడ్స్ ఏసాం గదండీ! ఇందులో నేనైతే గుమ్మడి గింజలు ఒక్కటి వేయలేదు. గుమ్మడి గింజలు కూడా వేసుకోవచ్చండి. చాలా మంచిది. హార్ట్ హెల్త్‌కి ఎవరికైనా పిల్లలకైనా, మనకైనా మంచిగా ఉండటానికి విటమిన్ ఇ కూడా ఉంటుంది దాంట్లో. అది హెయిర్‌కి కూడా బావుంటుంది. సో, మనమైనా, పిల్లలైనా ఎవరైనా తీసుకోవచ్చు. నేను టేస్ట్ ఎలా ఉందని కొంచెం టేస్ట్ చేసి చూస్తున్నాననమాట. సో, యాక్చువల్‌గా ఏంటంటే మనం చేసుకున్న ప్రోటీన్ పౌడర్ లాగే ఉంటుంది. పెద్దగా డిఫరెన్స్ ఏముండదు. సో, నేనైతే దీంట్లో అయితే కొంచెం స్వీట్‌నెస్ కోసం కొంచెం కలకండ అంటారు కదా! పటికి బెల్లం. సో, దాన్నైతే కొంచెమే కలిపాను. ఒకవేళ కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు అన్నట్టుగా నేనైతే ఎక్కువ యాడ్ చేయలేదండి. జస్ట్ టేస్ట్ కోసం మాత్రమే కలిపాను. సో, నేను పటికి బెల్లం కలుపుకోవచ్చు. లేదంటే గనక చక్కగా స్వీట్‌నెస్ కోసం అయితే అప్పటికప్పుడు పాలు కాచినప్పుడు చక్కగా బెల్లాన్ని పౌడర్ చేసుకొని బెల్లం పౌడర్ వేసుకోవచ్చు. లేదు అంటే పిల్లలకి చక్కగా హనీ ఇష్టం కాబట్టి హనీ కలిపించినా కూడా బావుంటుంది. ఎందుకంటే పిల్లలు స్వీట్ లేకుండా మాక్సిమం ఆఫ్ ద పిల్లలు తాగరు కాబట్టి. సో, నేనైతే కొంచెము దీంట్లో పటికి బెల్లం యాడ్ చేశాను. సో, స్వీట్‌నెస్ కోసం మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. మన ఆప్షన్‌గా మనం అది తీసుకోవచ్చు. మనకి ఏ ఆప్షను మన పిల్లలు ఏ విధంగా తింటారో అది చూసుకొని దాన్నైతే మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసరికి నేనొచ్చేసరికి యాడ్ చేస్తున్నాను కోకో పౌడర్ అండి. కోకో పౌడర్ వచ్చేసరికి నేను ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. పిల్లల టేస్ట్‌ని బట్టి దీంట్లో కూడా కొంచెం షుగర్ యాడ్ అయ్యి ఉంటది. కొన్నిట్లో అయితే షుగర్ ఉండదండి. అది చూసుకొని తీసుకోండి. సో, ఇదైతే మార్కెట్‌లో మనకి ఎక్కడైనా సూపర్ మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. సో, ఇది చక్కగా కలిపేసేసుకొని మనం బాటిల్‌లో పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నామంటే హెల్తీగా మన ఇంట్లో మన పిల్లలకే చేసుకునే ప్రోటీన్ పౌడర్ లేదంటే మిల్క్ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా హెల్తీ అండి. చాలా టేస్ట్ కూడా ఉంది. నేను తాగి టేస్ట్ చూసాను. అది నాకెలా అనిపించిందంటే మనకి మాల్టోవా ఉంటది కదా! షాప్స్‌లో అమ్ముతారు కదా! మాల్టోవా అనేది. సో, అలా అనిపించిందండి టేస్ట్ అయితే. మా బాబుకి కూడా ఇచ్చా నేను. తాగాడు వాడు. కానీ వీడియో తీస్తాను అంటే వాడు ఒప్పుకోలేదు. అందుకని అయితే వీడియో తీయలేదు వాడిని. సో, పాల పౌడర్ అయితే నేను ప్రిపేర్ చేశానండి. సో, చాలా అంటే చాలా బావుంది. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు ఎవరైతే సన్నగా ఉంటారో, వాళ్ళు బలహీనంగా ఉన్నారో, లేదంటే తొందరగా ఆకలి అవ్వట్లేదు అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి ఇలాంటి పాల పౌడర్ కల్పించామంటే పిల్లల్లో ఆకలి పెరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళ బోన్ స్ట్రెంత్ కానీ, బ్రెయిన్ హెల్త్ కానీ చాలా అంటే చాలా మంచిది. డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా మంచిదండి. ఇమ్యూనిటీ బూస్టర్ కూడా ఇది. సో, వాళ్ళకేంటంటే తొందరగా ఇంకా క్లైమేట్ చేంజ్ అయిపోతుంది కాబట్టి మనకి వర్షాకాలం వస్తుంది కాబట్టి ఈ వర్షాకాలంలో తొందరగా పిల్లలేంటంటే సిక్ అయిపోతా ఉంటారు. అలాగ సిక్ అవ్వకుండా ఉండటానికి ఇలాంటి మిల్క్ పౌడర్స్ మనం యాడ్ చేసుకుంటా ఉండి, వాళ్ళకిచ్చే హెల్తీ డైట్‌తో పాటు ఇది కూడా మంచిగా హెల్తీగా ఉంటే ఇంకా అంటే ఇంకా మంచిది. సో, ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకెలా అనిపించింది వీడియో అనేది మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇ సో, ఇలా అయితే అయిపోయిన తర్వాత చక్కగా స్టోర్ చేసుకొని ఒక బాటిల్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటే గనక మన పాల పౌడర్ రెడీ. రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొస్తానండి. ఉంటాను. కీప్ వాచింగ్ బింజో ది హోమ్.